మోతాదుకు మించి రసాయనాలను ఉపయోగించి పండిస్తున్న మామిడి పండ్లు ఇతర పండ్లతో అత్యంత ప్రమాదకరమని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు మాట్లాడారు. దేశంలో 95% పైగా వేసవి కాలంలో లభించే మామిడి పండ్లను ఇష్టంగా తింటారని, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రసాయనాలను ఎక్కువగా వాడుతున్నారని, మోతాదుకు మించి ఈ రసాయనాలు వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులు మనిషిని కబలించే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే తాము సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అధికారులు స్పందించకుంటే నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కనబడుతుంది రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా మార్కెట్లో మ్యాంగోసే ఎక్కువ మొత్తంలో కనబడుతున్నాయి అని చెప్పి ఆయన అడిగితే ఆయన నిజంగా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. ఆ ఫ్రూట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిబ్రవరిలోనే తోటలన్నీ తెప్పేశారు. పక్వానికి రాకముందుకే 50% పక్వాన్ అయినప్పుడే ఫ్రూట్లు మొత్తం తోటల నుంచి తెప్పేసి పెద్ద మొత్తంలో మార్కెట్లలో దాన్ని ఆర్టిఫిషియల్గా రీపైనింగ్ చేసి మార్కెట్లో వదులుతున్నారు. సరే, మరి ఎందుకు ఇదివరకు అట్లా లేకుండే కదా, మంచి ఫ్రూట్ నాణ్యతమైన ఫ్రూట్ ఇచ్చారని చెప్పి ప్రశ్నించే ఇదివరకు 2020 ఆ టైంలో కాల్షియం కార్బైడ్తో పండించేవారు. దాన్ని కోర్టు దాన్ని విక్రయించొద్దు అని చెప్పి ఆర్డర్ జారీ చేసిన తర్వాత రైతులు నష్టపోతానే ఉద్దేశంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కొన్ని ఆదేశాలు జారీ చేసింది, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఎథఫాన్ సాచెట్ ఎథిలిన్ గ్యాస్తో దాన్ని రీపైనింగ్ చేసి ఆర్టిఫిషియల్ రీపైనింగ్ చేయొచ్చు అని చెప్పి ఆ విధంగా చేసి మార్కెట్లో పండ్లని మార్కెట్లో అమ్మవచ్చు అని చెప్పి గైడ్లైన్స్ కొన్ని జారీ చేయడం జరిగింది. సో మేము అది జరుగుతుందా లేదా అని చెప్పి ఇటీవలే బాటసింగారం మార్కెట్కి వెళ్ళడం జరిగింది. అది నార్మల్గా గైడ్లైన్స్ గురించి చెప్తాను, ఇక్కడ కూడా రాశాను. ఆ గైడ్లైన్స్ FSSAI ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే 1/2 గ్రామ్ ఎథిలిన్ సాచెట్ కూడా ఇక్కడ ఉంటుంది. 1/2 గ్రామ్ ఎథిలిన్ సాచెట్ని 10 కిలోల మ్యాంగోస్కి వాడాలి. ఆ 1/2 గ్రామ్ ఎథిలిన్ సాచెట్ కూడా 1 to 5 seconds నీళ్ళలో డిప్ చేసి ఒక పర్ఫరేటెడ్ బాక్స్ అంటే సబ్బు పెట్టే ఉంటుంది కదా, అట్లాంటి బాక్స్లో ఇట్లాంటి సాచెట్ని 1/2 గ్రామ్ సాచెట్ని పర్ఫరేటెడ్ బాక్స్లో నీళ్ళలో నాల్చి పర్ఫరేటెడ్ బాక్స్లో వేసి 10 కిలోల మ్యాంగోస్ మధ్యలో మ్యాంగోస్కి తగలకుండా పెట్టి ఎయిర్ ప్యాక్ చేసి దాన్ని 24 hours తర్వాత ఆ బాక్స్ తీసేయాలని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ FSSAI డిపార్ట్మెంట్ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.